మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు ఆశీర్వాద గారు రావడం జరిగింది. మాకు సంతోషం. ఆయన ఆరోగ్యాలతో నుండి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఆ రాయరాజస్వామిని వేడుకుంటూ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే రాహుల్ గాంధీ కుటుంబం చూస్తుంటే ఇలా రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలా భారతదేశాన్ని 54 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఇలా ముగ్గురు ప్రధానులుగా చేసిర్రు వారి కుటుంబంలో. వీరు కూడా ఇలా మొన్నటి విషయానికి చూస్తుంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3700 కిలోమీటర్లు కాలినడకల ప్రతి రాష్ట్రం నడిచి ఇలా ప్రజల సమస్యలు తెలుసుకుని ఒక మహోన్నత వ్యక్తిగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అలాగే ఇంతకుముందు 10 ఏళ్ళు అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారు నేను నేర్చుకోవాల్సింది బాగుంది అని అన్ని రాష్ట్రాలు ఇలా కాలినడకలను తిరిగి ఇలా భారతదేశ ప్రజల కోసమే ఆయన జీవితం వాళ్ళ కుటుంబం అంకితం చేసే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో ముందరే కొన్ని సీట్లతోని వెనుకబడడం జరిగింది. రాబోయే రోజులలో తప్పకుండా ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారని కూడా భావిస్తూ ఇలా పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఎదగాలని కూడా కోరుకుంటున్నారు. వారి నిరంతరం దేశ ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు గౌరవ పెద్దలు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ దేశ సమైక్యత, ఈ దేశ సౌభ్రాతృత్వంలో అన్ని మతాలు అన్ని కులాలు ఆనందమైన జీవితంలో ఉండాలని చెప్పి ఈ దేశాన్ని ఐక్యత కోసం నిరంతరం శ్రమించడం ఒక యోధుడు ఏనాడే కదా ఈ భారతదేశాన్ని తప్పకుండా ఏదులని ప్రజల విశ్వాసంతో చెప్తా ఉన్నాం. రాబోయే ప్రధానమంత్రి తప్పనిసరిగా ఈ దేశ బాధ్యతలు స్వీకరించాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైన జన్మ శుభాకాంక్షలు చేస్తాం. అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలందరూ ఈరోజు టెంపుల్ ముందు కేక్ కట్టేసి చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. పట్టణంలో మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన సీనన్న గారి ఆధ్వర్యంలో ఈ రాహుల్ గాంధీ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ముందు కూడా మన
దేశానికి ప్రధానమంత్రి అవుతాడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వేములవాడ రాజన్నాలయం ముందు చిన్న గారి ఆధ్వర్యం కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాజరాజేశ్వరిని కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు శుభ సందర్భంగా వేములవాడ పట్టణంలోని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలు వేరే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన ప్రజల అభివృద్ధి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒకవైపు మతం పేరిట, ఒకవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసిన యోధుడిగా మనందరం చూసాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజలను కదిలించి 400 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా చేసి కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా ఈరోజు ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా మనం పోరాటం చేసినటువంటి అంటే నా ఇష్టానుసారం ఈ దేశాన్ని ఏర్పడుతున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నైతికంగా నిజం రాహుల్ గాంధీ గారిని చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చెప్పిన సందర్భంలో పుట్టినరోజు రావడం, ఈ సందర్భంగా వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోతున్నటువంటి బాధ్యతను మేము తీసుకుంటామన్నమాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత ప్రధానిగా వారిని చూస్తూ ఉన్నాం. గతంలో 10 సంవత్సరాల క్రితం కుటుంబ పార్టీని విమర్శిస్తున్న వారికి కళ్ళు తెలిసే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, ఈవి నరసింహరావు గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని చెప్పండి. ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరిన రావాలని చెప్పని కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మరి కార్యక్రమం వారి రాజ్యంలో జరగబోతున్నటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తాం. పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారి శ్రీ రాజరాజేశ్వర వారి ఆశీస్సులు వారి సంపూర్ణంగా అన్ని వారి సుఖ సంతోషంతో ఆయుర్వేదంతో వారి పూర్తి జీవితం నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పని రాజన్న సన్నిధి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజాపక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రాజన్న ఆశీస్సులు వారికి అందాలని సందర్భంగా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. జై కాంగ్రెస్.